హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ నార్త్ ఇండియన్ స్పెషల్ చికెన్ బోర్తా. ఎంతో రుచిగా ఉండే చికెన్ బోర్తా తయారు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దామా మరి. చికెన్ 1/2 కిలో, మీడియం సైజ్ ఉల్లిపాయలు 3, సన్నని చీలికల్లా కట్ చేసుకున్నవి, ఆయిల్ డీప్ ఫ్రై సరిపడగా, ఎండుమిర్చి 6, సన్నని చీలికల్లా తరుక్కున్న పచ్చిమిర్చి 6, పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు 20, కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు గుప్పెడు, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1, కొత్తిమీర గుప్పెడు. ఎంతో రుచిగా ఉండే చికెన్ బోర్తా ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో వెల్లుల్లి రెమ్మలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేట్లుగా విడివిడిగా డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ అంతా తీసేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, 1/2 గ్లాసు వాటర్ వేసి ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఈ వాటర్ అంతా ఎగిరే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత కారం, పసుపు వేసి ఈ కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఈ వాటర్ అంతా ఎగిరే వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ ఎగురుతున్నప్పుడు మూత తీసి ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముక్కల్ని చల్లారనివ్వాలి. ఈ ముక్కలు చల్లారే లోపు మనం ముందుగా వేయించి ఉంచుకున్న అన్నిటినీ బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ సాల్ట్ అంతా కలిసేటట్టు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చల్లార్చి ఉంచుకున్న చికెన్ ముక్కల్లో బోన్స్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న తర్వాత ముందుగా మనం క్రష్ చేసి ఉంచుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, లెమన్ జ్యూస్ వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ బోర్తా రైస్లోకి, రోటీ, చపాతీ, పుల్కాల్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. నార్త్ ఇండియన్ రెసిపీ చికెన్ బోర్తా రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.